ఒకానొక ఊరిలో గొర్రెల కాపరి ఉండేవాడు. అతను రోజూ గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్ళేవాడు. అది వేసవికాలం కావటంతో గడ్డి మొత్తం ఎండిపోయి ఉంది. గొర్రెలు ఆ ఎండిపోయిన గడ్డిని తింటూ జీవిస్తూ ఉండేవి. ఆ నక్క గొర్రె దగ్గరికి వెళ్ళి స్నేహం నటిస్తుంది. గొర్రెగారు, మీరు రోజు ఈ ఎండిపోయిన గడ్డి ఆకులను తిని విసిగిపోయారా? నీకు ఒక ప్లేస్ చూపిస్తాను. అక్కడ చాలా పచ్చిగడ్డి మరియు కూరగాయల మొక్కలు, తాగేందుకు మంచి నీటి కొలను అన్నీ ఉన్నాయి. నువ్వు రేపు వస్తావా? చూపిస్తాను. అవునా, అక్కడ పచ్చిగడ్డి నీరు ఉన్నాయా? సరే, రేపు నేను వస్తాను అంటుంది గొర్రె. అబ్బా, ఈ గొర్రె నా బుట్టలో పడింది అని సంతోషిస్తుంది నక్క. మరుసటి రోజు గొర్రెలు అడవికి వెళ్తాయి. నక్క ఆ గొర్రె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ గొర్రె కనపడగానే, గొర్రెగారు, మనం ఆ ప్లేస్కి వెళ్దామా అంటుంది. గొర్రె సరేనని తన యజమానికి కనపడకుండా వెళ్తుంది. గొర్రెను నక్క కొంత దూరం తీసుకెళ్ళి ఇలా అంటుంది. గొర్రెగారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గొర్రె సరిగ్గా ఒక గుహ దగ్గర నిలబడి ఉంటుంది. ఆ గుహను చూడగానే గొర్రెకు భయం వేసింది. అమ్మో, ఇదేదో సింహం నివసించే గుహలా ఉంది. ఈ నక్క నన్ను ఇక్కడ ఆగమని చెప్తుందంటే నాకేదో భయంగా ఉంది. ఈ నక్క నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది అని అనుకుంటుంది. గొర్రె గుహ యొక్క గోడ దగ్గరగా వెళ్ళి నిల్చుంటుంది. అప్పుడే నక్క సింహంతో మాట్లాడుతూ ఉంటుంది. సింహం గారు, నేను ఒక గొర్రెను నా మాయా మాటలతో గుహ దాకా తీసుకువచ్చాను. ముందు దాన్ని నువ్వు చంపు, అప్పుడు ఇద్దరం కలిసి తిందాం. థ్యాంక్ యూ నక్క, నువ్వే నాకు సరైన స్నేహితుడివి అంటూ సంతోషపడుతుంది సింహం. ఆ మాటలు విన్న గొర్రె వెంటనే చెట్ల పొదల్లోకి పరిగెత్తుతుంది. తన యజమానికి చెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ నక్క మాయమాటలు నమ్మి ఇక్కడ దాకా వచ్చి ఎరకాటంలో పడ్డాను. నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అని బాధపడుతుంది. ఎలాగైనా తన యజమానిని చేరుకోవాలని త్వరగా ఆ వైపుకు వెళ్తుండగా ఆ గొర్రెను వెతుక్కుంటూ తన యజమాని ఎదురుపడతాడు. గొర్రె తన యజమానిని చూడగానే బ్రతికాను దేవుడా అనుకుంటుంది. నన్ను క్షమించండి యజమాని గారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీకు చెప్పకుండా రావటం చాలా పెద్ద తప్పు. నేను ఆ నక్క మాయ మాటల్లో పడిపోయాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అంటుంది గొర్రె. కాసేపటి తర్వాత నక్క గొర్రె కోసం వచ్చి చూసేసరికి ఎక్కడా కనిపించదు. సింహం నక్కను ఇలా అడుగుతుంది. ఎక్కడ మిత్రమా? గొర్రెను తెచ్చానన్నావు కదా? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది సింహం గారు, కానీ ఇప్పుడు కనిపించటం లేదు. ఆ గొర్రె మన మాటలు విని పారిపోయి ఉంటుంది. అది ఎంతో దూరం వెళ్ళి ఉండదు. వెళ్ళి పట్టుకుందాం. ఎంత దూరం వెళ్ళినా కనిపించకపోయేసరికి అవి రెండు తిరిగి గుహ వైపుకు వెళ్తాయి.